నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకు ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి పిఎం స్వనిధి అండ్ డిఎన్యుఎల్ఎం స్కీమ్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి న్యూస్ ఏంటంటే, మన దేశంలో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరిచ్చారు అంటే ఏ రాష్ట్రాలు పెర్ఫార్మెన్స్ వైజ్ బెస్ట్గా ఇచ్చాయి అనేటువంటి విషయాల మీద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు అవార్డులు అనేవి ఇవ్వడం జరిగింది. సో దీని సందర్భంగా పిఎం స్వనిధి ఏంటి, డిఏవైఎన్యుఎల్ఎం స్కీమ్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. సో పిఎం స్వనిధి ఏదైతే ఉందో అది కరోనా టైంలో స్టార్ట్ చేశారు. ఎందుకోసం అంటే ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉంటారో, అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో స్ట్రీట్ వెండర్స్ అంటాం. సో ఆ స్ట్రీట్ వెండర్స్కి కావాల్సినటువంటి సహాయం ఎంత 10,000 నుంచి 50,000 వరకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయం ద్వారా వాళ్ళని మళ్ళీ వ్యాపారంలోకి అడుగు పెట్టేలా చేయడం, వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం అనేది ఈ పిఎం స్వనిధి స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ ఈ స్కీమ్ ఏదైతే ఉందో డిఏవైఎన్యుఎల్ఎం అనేది దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అనమాట. నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్. ఈ స్కీమ్ ప్రకారం ఏంటంటే వాళ్ళకి ఒక ఉపాధి అనేది కల్పించడం. సో ఎవరైతే ఉపాధిని కోల్పోయి ఉంటారో అది కూడా పర్టికులర్గా అర్బన్ కేటగిరీలో, అంటే పట్టణాలు అటువంటి సిచ్యువేషన్లో ఎవరైతే ఉపాధిని కోల్పోయి ఉంటారో వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి ఉపాధిని కల్పించడమే ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్. సో ఈ రెండు ప్రోగ్రామ్స్ వైజ్గా ఏ రాష్ట్రం అయితే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందో ఆ రాష్ట్రాలకి అవార్డులు అనేవి రీసెంట్గా ప్రదానం చేయడం జరిగింది. ఏ రాష్ట్రాలు మంచిగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాయంటే మధ్యప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర. మధ్యప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఇలా పిఎం స్వనిధి స్కీమ్ కింద, దీన్ దయాల్ అంత్యోదయ యోజన పథకం కింద లోన్ అమౌంట్ అనేది ఇవ్వటం, దాంతోపాటు వాళ్ళకి ఏవైతే కొత్తగా ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటున్నప్పుడు వాళ్ళకు అవసరమైన ఆర్థిక సహాయం అనేది వీటి ద్వారా కల్పించడం అనేది ఈ స్కీమ్స్ ద్వారా బాగా చేశాయన్నమాట. అందువల్ల ఈ పిఎం స్వనిధి స్కీమ్ ఒకటి, దీన్ దయాల్ అంత్యోదయ యోజన పథకం ఒకటి, వీటన్నిటిలో బెస్ట్గా ఇచ్చినటువంటి మధ్యప్రదేశ్, అస్సాం అండ్ మహారాష్ట్ర ఈ రాష్ట్రాలకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాంకుల వైజ్ అయితే ఇలా ఈ స్కీమ్ ప్రకారంగా ఎవరికైతే సహాయం అవసరమో ఆర్థిక సహాయం వాళ్ళకి ఇచ్చినటువంటి బ్యాంక్ ఏదంటే కెనరా బ్యాంక్ అనమాట. సో కెనరా బ్యాంక్ ఇలా ఆర్థిక సహాయం చేయడంలో ముఖ్యంగా ముందు స్థానంలో ఉందన్నమాట. అండ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ అంటే ఈ అవార్డులో ఇంకొన్ని అనమాట. ఏ విధమైన అంటే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ వారణాసి అనమాట. వారణాసి మున్సిపల్ కార్పొరేషన్. ఇవి రెండింటికి కూడా ఇదే విధంగా పిఎం స్వనిధి స్కీమ్లో ఎలా అయితే అమౌంట్ అనేది కేటాయించి వాళ్ళకి ఉపయోగపడుతుందో అలాంటి పనులు చేశారనమాట. సో దానికి పెట్టినటువంటి పేరు ఏంటంటే స్వనిధిసే సమృద్ధి అనమాట. అంటే ఈ స్కీమ్లని అందరికీ అందుబాటులోకి తీసుకొని రావడం ద్వారా వాళ్ళు మళ్ళీ వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి సహాయం చేయడమే స్వనిధిసే సమృద్ధి. ఈ స్కీమ్ని ఎక్కడ బాగా బెటర్గా తీసుకొని వచ్చారు, ఎంతమందికి ఎక్కువగా సహాయం చేయగలిగారంటే ఢిల్లీ అండ్ వారణాసిలో ఎక్కువగా సహాయం అనేది అందించగలిగారు. అండ్ దాంతోపాటు స్పార్క్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ స్పార్క్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఇచ్చినప్పుడు మన రాష్ట్రానికి కూడా 2023లో వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2023 టైంలో ఈ యొక్క స్పార్క్ అవార్డు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంతకుముందు చాలాసార్లు ఎక్కువగా ఏ రాష్ట్రానికి వచ్చిందంటే కేరళ అనమాట. ఈ స్పార్క్ అవార్డ్స్ కూడా ఏంటంటే ఏవైతే ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని ఉంటాయి, అంటే ఇవి డ్వాక్రా గ్రూప్స్ లాంటివి అనమాట. స్వయం సమృద్ధి గ్రూపులు ఏవైతే ఉంటాయో ఆడవాళ్ళకి స్వయం ఉపాధి పొందించేటువంటి గ్రూపులు ఉంటాయి కదా, అవన్నిటికీ అనమాట. వాటిలో బెటర్గా లోన్స్ ఇచ్చి వాళ్ళు చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు పెట్టుకొని ఆడవాళ్ళు బాగా ఎదగడానికి ఏవైతే సహాయం చేస్తాయో అలా చేసేటువంటి వాళ్ళని గుర్తిస్తూ, అలా ఎక్కడ ఆడవాళ్ళకైనా లేదా చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలకి సహాయం ఎక్కువగా ఎక్కడ లభిస్తుంది అనేటువంటిది గుర్తించి ఇచ్చేటువంటి అవార్డులు అనమాట ఈ స్పార్క్ అవార్డు అనేది. సో ఎక్కువ సార్లు వచ్చిందైతే కేరళ రాష్ట్రానికి. ఇప్పుడు కూడా ఫస్ట్ పొజిషన్లో ఎక్కువగా బెటర్ కొంచెం తేడాతోటి కేరళ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ మూడు వచ్చేసి స్పార్క్ అవార్డ్స్లో ఫస్ట్ పొజిషన్లో రావడం జరిగింది. అండ్ దాని తర్వాత ఉత్తరప్రదేశ్
అండ్ రాజస్థాన్, వీటి రెండింటికి కూడా సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్ అనేది రావడం జరిగింది. స్పార్క్ అవార్డ్స్ వచ్చేసి స్వయం సహాయక గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, బృందాలు ఏవైతే ఉంటాయో వాటికి ఆర్థిక సహాయం కల్పించడం, ఇవి కూడా పిఎం స్వనిధి స్కీమ్ లాంటివే కాబట్టి వీటికి కూడా స్పార్క్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కొత్త రకమైనటువంటి డాగ్ ఫిష్ షార్క్ అనేది కనుగొనబడింది అనమాట. ఎవరు కనుగొన్నారు అంటే జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ కొత్త రకమైనటువంటి చేప అనేది కనుగొన్నారనమాట. ఇది షార్కే కానీ చూడడానికి డాగ్ లాగా ఉందన్నమాట, అందుకనే దీనికి డాగ్ ఫిష్ షార్క్ అనే పేరు పెట్టారు. అండ్ ఈ డాగ్ ఫిష్ షార్క్ ఎక్కడ కనిపించింది అనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎవరు కనుగొన్నారంటే జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ కొత్త రకమైనటువంటి డాగ్ ఫిష్ షార్క్ సొరచేపల్లో ఒక కొత్త రకమైనటువంటి దాన్ని కనుగొనడం జరిగింది. అండ్ మన జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఏం చేస్తుంది అంటే మన దేశంలో ఉన్నటువంటి జంతుజాలం గురించి మొత్తం డేటా అనేది ఎప్పటికప్పుడు కలెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కనుక్కున్నటువంటి ఈ డాగ్ ఫిష్ షార్క్ ఏదైతే ఉందో దాని పేరేం పెట్టారంటే స్క్వాలస్ హిమా అనమాట. స్క్వాలస్ హిమా ఎక్కడ కనుగొన్నారంటే కేరళలో ఉన్నటువంటి ఒక తీరం అనమాట, ఒక ఫిషింగ్ హార్బర్. దాని పేరు వచ్చేసి శక్తి కులలంగాగర. సో శక్తి కులలంగాగర అనేది కేరళలో ఉన్నటువంటి ఒక ఫిషింగ్ హార్బర్. అక్కడ ఈ కొత్త రకమైనటువంటి సొరచేప అనేది చూశారు. అండ్ ఈ షార్క్లు ఏవైతే ఉన్నాయో అవి స్క్వేలస్ జాతికి చెందింది. ఈ స్క్వేలస్ అనేది ఒక జాతి పేరు అనమాట, చేపల్లో ఉన్నటువంటి ఒక జాతి. వాటిలో స్క్వేలస్ హిమా అనేటువంటి పేరుతో దీనికి పేరు అనేది పెట్టడం జరిగింది. అండ్ ఇవి ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకోసం ఇవి ఎక్కువగా ఈ షార్క్లు అనేవి ఎక్కువగా ఉపయోగిస్తారంటే వీటి యొక్క ఆయిల్, వాటి లివర్ ఆయిల్ ఏదైతే ఉందో అంటే వాటి లివర్ని దాని నుంచి తీసినటువంటి ఆయిల్ ఏదైతే ఉందో అది చాలా మెడిసిన్ వైజ్ చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఈ సొర చేపల్ని ఎక్కువగా చంపేసి వాటి శరీరంలో ఉన్నటువంటి ఫిష్ ఆయిల్ కానీ లేదా లివర్ ఆయిల్ కానీ ఎక్కువగా మెడిసిన్ వైజ్ యూస్ చేస్తూ ఉంటారు. అండ్ దీనిలో ఉన్నటువంటి స్క్వీలిన్లో ఈ లివర్ ఆయిల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అది ఎందుకోసం అంటే మన దేశంలో ఉన్నటువంటి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి వాళ్ళు తయారు చేసేటువంటి మందుల్లో వాడడానికి ఈ లివర్ ఆయిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు కాస్మెటిక్స్ తయారు చేయడానికి, అంటే మనం కొలాజన్ అనేది చాలాసార్లు వింటూ ఉంటాం, కొలాజన్ ప్రాపర్టీస్ కలిగినటువంటి కాస్మెటిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే మన చర్మ సౌందర్యం కావాలి అంటే కొలాజన్ ప్రోడక్ట్ అనేది కావాలి. ఇలాంటివి కావాలంటే కూడా అవి ఎక్కువగా చేపల నుంచే వస్తాయి. అందుకోసమే వాటి కోసం కూడా ఈ షార్క్లు ఏవైతే ఉంటాయో వాటి సంతతి అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ యాంటీ క్యాన్సర్ ప్రొడక్ట్లు తయారు చేయడానికి కూడా ఈ చేపలు అనేవి ఉపయోగపడతాయి. అంటే ఈ షార్కులు ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్నటువంటి ఫిష్ ఆయిల్ అండ్ వాటి యొక్క స్కేలిన్లోంచి అండ్ వాటి యొక్క టోటల్ వాటి ప్రొడక్ట్స్ నుంచి ఈ యొక్క ఆయిల్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేసి మెడిసిన్లో యూస్ చేస్తూ ఉంటారనమాట. అండ్ కొన్ని రకాలైనటువంటి కొలెస్ట్రాల్ని తగ్గించేటువంటి మెడిసిన్ ఏవైతే ఉంటాయో, అంటే మన శరీరంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించేటువంటి మెడిసిన్లో కూడా ఇటువంటి స్క్వేలిన్ అంటే ఈ యొక్క జాతి రకమైనటువంటి సొరచేపల్లో కొలెస్ట్రాల్ తగ్గించేటువంటి గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే ట్యూమర్స్ని తగ్గించేవి, అంటే యాంటీ ట్యూమర్ అంటాం. ట్యూమర్స్ అన్నా క్యాన్సర్ సెల్స్ అన్నా ఒకటే. ఇలా ట్యూమర్లను తగ్గించేటువంటి మెడిసిన్ ప్రాపర్టీస్ అనేవి కూడా ఈ స్క్వేలిన్ జాతికి చెందినటువంటి ఏవైతే సొరచేపలు ఉంటాయో వాటిలో ఎక్కువగా ఉంటుంది అనమాట. సో డాగ్ ఫిష్ షార్క్లు వీటి సంతతి తగ్గిపోతుందంటే ఇలా మెడిసిన్స్ కోసం కాస్మెటిక్స్ కోసం వాటిని ఎక్కువగా వేటాడుతుండడం వల్ల కూడా వాటి సంతతి అనేది తగ్గిపోతూ ఉంటుంది. బట్ ఈ కొత్త రకమైనటువంటి సొరచేప అనేది ఎక్కడ కనుగొన్నారు అనే క్వశ్చన్ వస్తే కేరళ తీరంలో కనుగొనడం జరిగింది. సో ఇండియా పరంగా ఎలక్ట్రానిక్ వేస్ట్ జనరేషన్ అనేది చాలా పెరిగిపోతుందని రీసెంట్గా ఒక రిపోర్ట్ ద్వారా తెలిసిందనమాట. ఏంటి ఆ రిపోర్ట్ అంటే UNCTAD రిపోర్ట్. సో యునైటెడ్ నేషన్స్కి చెందినటువంటి ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనమాట. యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ ద్వారా వచ్చినటువంటి విషయం ఏంటంటే మన దేశంలో, మన భారతదేశంలో ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది చాలా పెరిగిపోతుంది. మనం దీన్ని ఏమని పిలుస్తుంటాం, ఈ వేస్ట్ అంటూ ఉంటాం. సో ఈ వేస్ట్ అంటే మనం వాడేటువంటి సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఏవైతే వాటిని కొన్ని రోజులు వాడతామో పాడైపోగానే పక్కన పడేస్తూ ఉంటాం. వాటి స్క్రీన్స్ పగిలిపోతే పక్కన పడేస్తూ ఉంటాం. ఇలా జనరేట్ అయ్యేటువంటి కొత్తగా మన టెక్నాలజీ తోటి కొత్త జనరేషన్ ఫోన్ వచ్చిందంటే పాత ఫోన్ పక్కన పడేస్తూ ఉంటాం. ఇలా కొన్ని ఏవైతే మనం ఈ వేస్ట్ని జనరేట్ చేస్తూ ఉన్నామో
అది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది అనమాట. ఎస్పెషల్లీ మన భారతదేశంలో ఈ గ్రోత్ రేట్ అంటే మన వేస్ట్ని జనరేట్ చేసేటువంటి గ్రోత్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా పెరిగిపోతుందని తెలియజేశారనమాట మిగిలిన దేశాలతో పోలిస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, గ్రోత్ రేట్ ఈ యొక్క 2020 నుంచి 22 లోపల ఇండియాలో జనరేట్ అయ్యేటువంటి ఎలక్ట్రానిక్ ఈ వేస్ట్ జనరేషన్ ఏదైతే ఉందో అది 168% పెరిగిందనమాట. మిగిలిన అన్ని కంట్రీస్లో చూస్తే 19, 1 ఇలా కొంతవరకే ఉంది. కానీ మన దేశంలో మాత్రం చాలా ఎక్కువగా ఈ వేస్ట్ జనరేషన్ అనేది జరిగింది. అండ్ కానీ వాల్యూమ్ వైజ్ అంటే ఎంత మన దేశంలో ఎన్ని మెట్రిక్ టన్నులు ఎంత జనరేట్ అవుతుంది ఈ వేస్ట్ అన్నప్పుడు అది 0.668గా మాత్రమే ఉంది. కానీ ఇంతకు ముందుతో పోలిస్తే మన దేశంలో జనరేట్ అయ్యేటువంటి ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అనేవి చాలా వరకు పెరిగిపోయాయని తెలుస్తుంది అనమాట. అండ్ ఇక్కడ కంపారిటివ్లీ మనం చూసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే యుఎస్ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది. అది ఎక్కడ టెక్నాలజీలో బెటర్గా ఉంటుంది కాబట్టి ఆ దేశం నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది 1.466గా ఉంది మెట్రిక్ టన్నులు అనమాట. అండ్ యూరోపియన్ యూనియన్లో వచ్చేసి 1.261. అండ్ దాని తర్వాత పొజిషన్ వచ్చేసి జపాన్ అనమాట. సో టెక్నాలజీ అంటే జపాన్ కాబట్టి జపాన్ వచ్చేసి నెక్స్ట్ పొజిషన్. నెక్స్ట్ వచ్చేసి బ్రెజిల్. సో బ్రెజిల్ తర్వాత ఇక్కడ యూకే. సో యూకే అండ్ చైనా కూడా 2.195. సో ఈ నెంబర్స్ గుర్తుంచుకోకపోయినా ఈ యొక్క లెవెల్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇండియా కన్నా యుఎస్, EU, చైనా తర్వాత యుఎస్ తర్వాత EU. ఇలా ఎలక్ట్రానిక్ వేస్ట్ జనరేషన్లో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ర్యాపిడ్గా ఈ మధ్య కాలంలో ఈ వేస్ట్ని జనరేట్ చేసినటువంటి దేశం ఏది అంటే భారతదేశం అనమాట. అండ్ వరల్డ్ వైజ్ ఎంత, ఒక్కొక్క ప్లేస్లో ఎంత అలా చూసుకున్నా కూడా మన భారతదేశం అనేది ఎలక్ట్రానిక్ వేస్ట్ని జనరేట్ చేయడంలో మొట్టమొదటి స్థానంలో మారిపోయింది. అండ్ ఇండియా పరంగా అయితే ఇప్పుడు 163% సర్జ్ అనేది పెరిగిందనమాట. అంటే ఇంతకు ముందుతో పోలిస్తే 2010 నుండి 2022 వరకు కనుక పోల్చుకున్నట్లయితే ఇలా ఈ వేస్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ జనరేషన్ అనేది 163% పెరిగినట్లుగా గణాంకాలు తెలియజేస్తున్నాయి. అసలు ఈ వేస్ట్ పరంగా ఎటువంటివి ఉంటాయంటే మనం యూజ్ చేసేటువంటి ఎవ్రీడే యూజ్ చేసేటువంటి స్క్రీన్స్ అవ్వచ్చు, కంప్యూటర్స్ అవ్వచ్చు, స్మాల్ ఐటీ అంటే టెలికమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో అవి కొంటామో కొన్ని రోజులు వాడేది పడేస్తుంటాం. ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ వేస్ట్ కింద మారిపోతూ ఉంటాయన్నమాట. సో అది 2010 టైంలో అయితే 3.1% మాత్రంగానే ఉంది. కానీ ఇప్పుడు ఎంత అయింది, 163%గా మారిందనమాట. సో ఈ వేస్ట్ జనరేషన్ అనేది ఎక్కువగా మనకి ప్రకృతికి హాని కలిగించేటువంటి విషయం కాబట్టి దాన్ని తగ్గించడానికి మనం కృషి చేయాలి. సో ఇక్కడ యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వినియోగం అంటే ఆ విభాగం ఏం చెప్తుంది అంటే ఆ రిపోర్ట్ ప్రకారం ఎటువంటి విషయాల గురించి చర్చించారంటే 2024 డిజిటల్ ఎకానమీ రిపోర్ట్ తన యొక్క రిపోర్ట్లో భాగంగా షేపింగ్ అండ్ ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ డిజిటల్ ఫ్యూచర్. సో మన డిజిటల్ పరంగా మన ఫ్యూచర్ని బెటర్గా మార్చుకోవాలి, కానీ మన ఎన్విరాన్మెంట్ని పరిరక్షించుకోవాలి అని దీని ముఖ్య ఉద్దేశం అనమాట. ఎందుకోసం అంటే మన పర్యావరణాన్ని, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణమైన, చుట్టూ ఉన్న గాలైనా అన్ని పర్యావరణం అన్నప్పుడు అన్నీ వస్తాయి అన్నమాట. మన పర్యావరణంలో ఈ వేస్ట్ ద్వారా వచ్చేటువంటి మలినాలని తగ్గించాలి అని UNCTAD వాళ్ళు ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.